డిబ్రి డిబ్రి అనే మా రచ్చ రవి ఒక బ్యాండ్ మాస్టర్ గెటప్ లో మన ముందుకు వచ్చేస్తున్నాడంట. లెట్ మీ కాల్ ఫర్ స్టేజ్ రచ్చ రవి. నేనేదైనా పెళ్లికి పోతా కదా ఫంక్షన్లకు, అదేంటి ఫంక్షన్లకు పోతా కదా 50 లక్షలు పెట్టి పెళ్లి చేస్తారు రవన్న అని 5,000 అడుగుతా అంటే తమ్మి మాకంత బడ్జెట్ లేదు 3,500లకు రా అంటాడు. 3,500లకు రా అంటాడు. దునియాలో మా ఒక్కళ్ళకే ఉంటది రవన్న ఆత్మతృప్తి అంటాం కదా. వాట్ ఇస్ దట్ కాల్డ్ ఇన్ ఇంగ్లీష్? సాటిస్ఫాక్షన్. వర్క్ సాటిస్ఫాక్షన్. ఇంత చెప్పుడు ఎక్కువ, అప్పుడప్పుడు వాన్ దగ్గర వీని దగ్గర ఇన్న పదం అది. చెప్తే పూర్తిగా చెప్పు, చెప్పకు. సాటిస్ఫాక్షన్. అది థ్యాంక్ యూ సార్. దునియాలో ఎవరికన్నా సాటిస్ఫాక్షన్ ఉంటుందో లేదో కానీ మాకైతే ఉంటది. మేము చేసే పనిలో మా ముందరికి వచ్చి నువ్వు దొర కావచ్చు, డబ్బులు ఉన్నోని కావచ్చు, పైసలు సంపాదించు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, ఎంతున్నా మా ముందరికి వచ్చే జపకి డాన్స్ చెప్తాడు. రవణ మేము పెళ్లిళ్ళలో డాన్స్ కొడుతున్నప్పుడు చూస్తాం కదా, బ్యాచ్ లో మాకు ఎవడెంతసేపు ఎగురుతారో అలా ముఖం చూసి చెప్తాను రవణ. నీలాంటి ఉంటాడు, ఏ ఇలా భారత్ బగిలాల చిచ్చా అంటాడు చూసినావా, ఆడు 3 గంటల సేపు కూడా కనపడడు రవన్న. బాటిల్ తీసిండా, పోసిండా, కథ మెడల్ చెవిక్కిన ఇరిచిండా, అవుట్ అయిందా, ఆడు పక్కన కూర్చోబెట్టిల్లా. ఎవడైతే ఫస్ట్ ఇట్లా సీరియస్ గా చూసుకుంటున్నాడో లాస్ట్ దాకుంటాడు. జపక్ రవణ నాకు అర్థం కాక అడుగుతా, తమ్ముళ్ళు మీ దాంట్లో పరిశాన్ గాళ్ళు ఉండవు. అరే ఏక్ బార్ అంటాడు వాడు, కొడతాం. 2 బార్ అంటాడు, కొడతాం. 3 బార్ అంటాడు, చపక్ కొడతాం. 2 నిమిషాలు ఎగురుతాడు, వస్తాడు, ఏక్ బార్ 2 నిమిషాలు ఎగురుతాడు, 2 బార్ అంటాడు. 2 నిమిషాలు ఎగురుతాడు, 3 బార్ అంటాడు. ఒరే నాయన అరే నీకేది కావాలంటే ఏక్ బార్. బ్యాండ్ వాళ్ళకు ఎన్ని బాధలు ఉంటాయో తెలుసా. ఒక వస్తాడు, నువ్వు మంచిగా కొట్టు కాక ఇవాళ నిన్ను చూసుకుంటా అంటాడు. అమ్మ వాడిని సాటిస్ఫాక్షన్ చేద్దామని కొడతా అంటాం. కాక వాడు ఆశ పెట్టిపోయింది కదా, వాడు దొరకడు. వాడు అత్త ఒక బాటి కట్టని ఎదురు చూస్తా అంటాం. వాడు ఏదో ఒకసారి ఇప్పిత్తా అన్నాడు అనగానే నీకెందుకు కాక నేను ఇప్పిత్తా అంటాడు. వాడు పాయింట్ ఇప్పుకొని పడతాడు కాక. పైన వాళ్ళు తీసుకుపోతారు, భారత్ కానీ పట్టుకుపోతారు. మేము కొడతా అంటాం, సార్ ఒక 10 రూపాయలు ఏమన్నా తెప్పిల్లు సార్ అని అడుగుతాం కదా. ఒట్టు లేకపోతే నీ బ్యాండ్ పగులుతుంది. నీ అబ్బ పలగొట్టరా ఊకుంటాం. మరి మేము తెల్లారి ఇంటి దాకా వచ్చి నిన్ను బలగొడతాం బిడ్డ. మనుషులకి ఆవేదన. వాట్ ఇస్ ఆవేదన కాల్డ్ ఇన్ ఇంగ్లీష్? ఓ షాట్. ఆఫ్టర్ ది పర్ఫార్మెన్స్ యు ఆస్క్ నా ఈ చూడు, ఈ మధ్య కాలంలో ఈ పోరీలు చేపట్టి పరిశాన్. భారత్ అంటే పోరాగాల కోసం, అవునా కదా? ఇప్పుడు పోరాగాలు తక్కువ, పోరీలు ఎక్కువ భారత్ లో. వాడు స్టార్ట్ చేసేటప్పుడే పోరాగాలు ఉంటారు కాక. నువ్వు కావాలంటే చూడు, ఒక బాటిల్ ఇప్పుతాడు, సైడ్ పోతాడు, వీళ్ళు అత్తరు ఏ సాటా భాయ్. మైందీకి కూడా బ్యాండ్ పెడతారు. ఎప్పుడేదో ఒకటే పైసలు ఎక్కువైనా మాకు కూడా గిరాకీ వస్తుంది అనుకుంటాం కదా. మైందీలో పాటలు ఏమి ఎగరాలే, మెహందీ లగా కిరకనా కదా. ఇదేమి ఎగురుతారు, 3 బార్ 2 బార్. జపకి. అమ్మ రేపు పెళ్లిలో ఎగరా వాటి నువ్వు కొట్టు. డాడ్ 1 కొట్టు మాను. గలీజ్ గా ఉంటారు రవణ, లోపగన్ టైపు. వాడు భారత్ స్టార్ట్ అయినప్పుడు వస్తాడు రవణ, ఏదో వెనకెళ్ళి ఎవరి దగ్గర అడకతాడో తెలియదు, 4 నోట్లు తీస్తాడు రవణ. నోట్లు తీసి తిప్పుతాడు రవణ. వీడు ఎత్తడేమో అని మానసుట్టే కొడతాడు రవణ. వాడు అయ్యాడు, మళ్ళీ జేబులో పెడతాడు. ఓరి అబ్బా, ఒకసారి అంటే అనుకోవచ్చు, 2 సార్లు ఏమనుకోవచ్చు. ఒకసారి ఏం చేసిన లోపగాన్ని నీ అబ్బ తిప్పుతూనే ఉన్నాడు. అమీర్పేట స్టార్ట్ అయింది, భారత్ పంచగుట్టకు పోయింది. ఇప్పుడు చెప్తానా, 60 లక్షలు పెట్టి పెళ్లి చేసిన కాడ తెలియదు ఏ ఫంక్షన్ చేస్తానో, ఏ ఐటమ్ పెడతానో. మేము కొట్టే బ్యాండ్ తోనే ఆ ఫంక్షన్ సక్సెస్ అనేది తెలుస్తుంది. ఎంత మంది నిద్రలు జడగొడితే అంత బ్యాండ్ బజాయిస్తే ఆ ఫంక్షన్ అంతా సక్సెస్ అయినట్టు. మనం ఎప్పుడు చేసినా ఏం చేసినా ఆ బ్యాండ్ వాళ్ళని బాధ పెట్టకుండా వాళ్ళని చిన్న సాటిస్ఫాక్షన్ చేస్తే మనకు దిల్ ఖుష్ చేస్తారు బ్యాండ్ తోటి. అలాంటి బ్యాండ్ వాళ్ళకి చేస్తున్నా బ్యాండ్ సలాం.